చెప్పండి ఏం జరిగింది? శిరీషనేమో నేను శిరీష వాళ్ళ మేనమామని. ఓకే. సో మాకు 10:10కి నేను చర్చిలో ఉండగా కాల్ వచ్చింది నా బ్రదర్ ద్వారా. నా ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో యంగర్ బ్రదర్, ఓకే. ఆయన ద్వారా కాల్ వచ్చింది. అదే వస్తే నేను ఫోన్ లేపలేదు, చర్చిలో ఉన్నా అని చెప్పి మెసేజ్లో టెస్ట్ చేయమని చెప్పి చాట్ చేయమన్నా. చేస్తే ఇట్లా శిరీష చనిపోయింది అని అన్నారు. ఎట్లా అని అన్న, తెలియదు అన్నది. ఎక్కడ ఉంది డెడ్ బాడీ అని అంటే ఇట్లా హాస్పిటల్ అన్నది అని చెప్పి నేను బయటకు వచ్చేసి ఫోన్ చేసి ఎవరు చెప్పినారంటే వాళ్ళ తోడి కోడలు అని అన్నది. వెంటనే నా నెంబర్కి కాల్ చేయి, నేను మాట్లాడుతాను అన్నాను. మేము కాన్ఫరెన్స్ కాల్ కలిపాము, ఇద్దరం కలిసి తనకు కాల్ చేశాము. తను లేపి తన కోడలు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ సిస్టర్కి ఫోన్ లేపింది. ఫోన్ లేపి ఆమెకు ఒకటే రిక్వెస్ట్ చేశాం, అమ్మ ఇట్లా బాడీ మేము వచ్చేంత వరకు అక్కడనే ఉంచండి, ఏమైందో తెలియదు కానీ అక్కడనే ఉంచండి. తర్వాత మేము వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకొని మీరు ఎక్కడ తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి, దయచేసి మీరు ఆని ఉంచండి అని రిక్వెస్ట్ చేశాం. మేము అది ఎందుకు రిక్వెస్ట్ చేశామంటే మా బ్రదర్ చెప్పింది ఏంటంటే వాళ్ళ సిస్టర్కి, నెక్స్ట్ సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా 2 రోజుల ముందు శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసిందంట. ఇట్లా నాకు టార్చర్ పెడుతున్నారు, నాకు తట్టుకోలేకపోతున్నా, నాతో కావట్లేదు అని చెప్తే, లేదు ఇక్కడికి వచ్చేసాయి నువ్వు కావాలంటే అని కూడా వాళ్ళ సిస్టర్ మాట్లాడిందంట. ఆ మాటలు వినడం వల్ల నాకు డౌట్ వచ్చేసి మీరు అది బాడీని ఉంచండి, మేము వచ్చినాక మనము డిసిషన్ తీసుకుందాం అన్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా హాస్పిటల్లోనే ఇమీడియట్గా వెళ్ళిపోదామని చూస్తే ఇక వాళ్ళు ఏందో ఫార్మాలిటీస్ అని హాస్పిటల్లో ఆపారు. ఈలోపు నేను మళ్ళీ నేను బేగంపేట నుంచి ట్యాంక్బాన్కి వచ్చినా మళ్ళీ ఫోన్ చేశా, వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నాం, ఫోన్ లేపుతలే. మాకు ఇంకా డౌట్ వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్ నెంబర్ తీసుకొని గూగుల్లో ఆ నెంబర్ కాల్ చేసి రిసెప్షన్ అడిగితే వాళ్ళు వచ్చారంటే ఉన్నారన్నారు. అది మీరేమైనా ట్రీట్మెంట్ చేశారా, లేదా బతుకున్నప్పుడు వచ్చారా, లేకపోతే డెడ్ బాడీతో వచ్చారంటే లేదు సార్ మేము అడ్మిట్ చేయలే, చనిపోయిన బాడీని. ఆమె కూడా వాళ్ళ సుపీరియర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసింది నన్ను లైన్లో పెట్టి, అది డెడ్ బాడీతోనే వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏం ట్రీట్మెంట్ చేయలేదని అన్నారు, బయటనే ఉన్నారు వాళ్ళు అని అన్నారు. అంటే ఒక దయచేసి అటెండ్ ఎవరైనా ఉంటే కొంచెం కలపండి, ఒకసారి మాట్లాడియండి అని అంటే వీళ్ళు ఫోన్ లేపనందుకు వాళ్ళ త్రూ మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేశాం. వాళ్ళు ఆడనే ఉండే మళ్ళీ సేమ్ ఆమెనే వాళ్ళ తోడి కూడా లేపింది. మామ మేము దగ్గరకు వచ్చేసినాము, దయచేసి పోకండి, మేము వచ్చేదాకా ఉండండి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరేనని చెప్పేసి ఫోన్ పెట్టారు. వితిన్ సెకండ్స్లో మేము ఆ నుంచి 15 నిమిషాలు అటు రీచ్ అయ్యే లోపల బాడీ తీసుకొని వెళ్ళిపోయారు. బాడీ ఎందుకు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి డౌట్తో మేము వెంటనే పోలీస్ స్టేషన్ జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ సిఐ గారు ఎస్ఐ గారు నాయంబడి వచ్చారు హాస్పిటల్కి. వీళ్ళు ఫస్ట్ టైము ఫోన్ చేసి అన్నోన్ నెంబర్ అని లేపారు. ఇలా మేము ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి అమ్మా నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అనగానే ఏమైందని ఇట్లా వాళ్ళు ఏదో డౌట్ పడుతున్నారు, మీరు డెడ్ బాడీని మాకు చెప్పకుండా ఎట్లా తీసుకెళ్తారు, మీరు వెనుకకు రావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే నేను ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫోన్ లేపడం కూడా బంద్ చేసేది. వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసినా కూడా లేపడం బంద్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఆ కెమెరాస్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో హాస్పిటల్ కెమెరాస్కి వెళ్ళి, ఎందుకంటే అంబులెన్స్ బయట నుంచి బుక్ చేశారు, ఆ హాస్పిటల్ అంబులెన్స్ కూడా తీసుకోలే, ఎందుకంటే నెంబరును నేమ్ అది తెలుస్తుందని బయటనే బుక్ చేసుకొని వీళ్ళు కెమెరా ద్వారా ఆ ఫోన్ వ్యాన్ది అంబులెన్స్ నెంబర్ దొరకబట్టి ఏదో విధంగా వాళ్ళు లైన్లోకి టచ్లో తీసుకొచ్చినాక లాస్ట్ మాట్లాడింది ఆమె వేరే నెంబర్ నుంచి మాట్లాడితే నేను వాళ్ళ తోడుకోడలను, అమ్మ ఇమీడియట్గా మీరు అప్పటికే వీళ్ళు ఫోన్ నెంబర్ని ట్రాక్ చేస్తున్నారు, వీళ్ళకున్న ఫోన్ని కడతాలు దాటిపోయినారు, వీళ్ళు ట్రాక్ చేస్తూనే ఉన్నారు కెమెరాలో. సో వీళ్ళు టీంని కూడా పెట్టినారు. సో పోలీసు వాళ్ళు అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేశారు లోకల్ వాళ్ళకి. వాళ్ళకి క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇక్కడ రావాలి ఇమీడియట్గా లేకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. ఉన్నాక పెట్టేశారు. మళ్ళీ రెస్పాన్స్ చేయకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే డ్రైవర్ని కాంటాక్ట్లోకి వెళ్ళారు. డ్రైవర్తో ఫోన్ చేశారు, బాబు ఇది ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇమీడియట్గా ఆపకుండా స్ట్రైట్ తీసుకుపోవద్దు, హాస్పిటల్ తీసుకురావాలని అంటే అప్పుడు ఆ వ్యాన్ నెంబర్ నోట్ చేసుకొని డ్రైవర్ చేసింది ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని డ్రైవర్తో ట్రాక్ చేసుకుంటూ ఉస్మానియాకు అంబులెన్స్ వచ్చేటట్టు చేశాం. వచ్చిన తర్వాత మేము ఏదైతే కంప్లైంట్ చేస్తున్నామో ఆ టైంలో వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ ఫస్ట్ వచ్చారు. వచ్చేసి వాళ్ళు మా ముందు కంప్లైంట్ ఇస్తున్నారు, ఏమని ఇట్లా చనిపోయింది, ఇట్లా చెస్ట్ పెయిన్తో చనిపోయిందని మా కళ్ళ ముందు ఇస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, ఇది న్యాచురల్ డెత్ అయితే డెడ్ బాడీని తీసుకొని నువ్వు ఎందుకు పారిపోయినావు అని అడిగితే వాళ్ళు మీరెవరో మాకు తెలియదు, అందుకోసమే మేము వెళ్ళిపోయినాం. సరే మేమెవరో తెలియదు అన్నప్పుడు మీరెవరో తెలియదు అని అన్నప్పుడు మా కోడలు వాళ్ళైతే తెలుసు కదా, స్వాతి మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి, ఎవరో సురేష్ అంట, ఎవరో మధుకర్ అంట, మరి మీరు మేడకోడు వాళ్ళకి తెలుసు. నవంబర్లో మా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆమెను పంపించినాడు, మా ఫంక్షన్స్కి వస్తుంటుంది పాప,
మాకు తెలియకుండానే మా ఇళ్ళకి ఎట్లా పంపిస్తాడు ఆయన? ఆ టైంలో మాకు తెలియదు అని చెప్పి దబాయిస్తున్నారు పోలీస్ స్టేషన్లో. మేము ఇదే అడగడం జరిగింది, ఫంక్షన్లకు ఎట్లా పంపించినారు, ప్లస్ ఒకవేళ డౌట్ ఉంటే వాళ్ళ సిస్టర్స్కి ఫోన్ చేసి వీళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు, బాడీ చూస్తా అంటున్నారు, మరి ఉంచాలనా లేదా? మా వీళ్ళు కూడా అడిగారంట మా కోడళ్ళు, మేము వచ్చేంత వరకు ఉండండి, మేము వచ్చిన తర్వాత తీసుకుపోండి అని. సో వాళ్ళు అడిగినా ఉంచలేదు, మేము అడిగినా ఉంచలేదు. ఇవన్నీ క్వశ్చన్ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఇక వాళ్ళు 2-3 ఆడవాళ్ళు అక్కడనే ఉంటారంట, వాళ్ళ సిస్టర్స్. వాళ్ళు ఏదేదో రేజ్ అయ్యారు. నేను ఒకటే మాట చెప్పిన, నీతో నాకు పని లేదు, మాకు డౌట్ ఉంది, మేము ఏమైందో మాకు కూడా తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏం బ్లేమ్ చేయట్లేదు, మేము పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అందులో ఏం రిపోర్ట్ వస్తుందో తెలుసుకొని ఒకవేళ మంచి అది న్యాచురల్ అయిందనుకో అందరం కలిసి అందరం బాధపడుతున్నాం. నిజంగానే న్యాచురల్ అయితే మీరు బాధపడుతుండొచ్చు, అది న్యాచురల్ కాదా అని తెలుసుకుందాం. లేదా మీరే చేసిరా లేకపోతే వేరే వాళ్ళు కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, అది కూడా తెలుసుకుందామని చెప్పి మేము ఇస్తున్నాము. మీతో మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు, మీతో మాకు పని లేదని చెప్పి మేము అది చెప్పి కాముగా అయిపోయాం. ఎస్ఐ కూడా వాళ్ళని గట్టిగా గద్దించాడు, ఊకమ్మ సార్ ఏదో చెప్తున్నాడు కదా కానీ ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైంది, అసలు ఈ గొడవలు జరుగుతున్నట్టు, వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు ఉన్నట్లు మీకు ఏమైనా అప్పుడప్పుడు చెప్పేది వాళ్ళ సిస్టర్స్ కానీ? వాళ్ళ చిన్న సిస్టర్కి వాళ్ళ అంటే నెక్స్ట్ సిస్టర్కి స్వాతి అని ఉంది, తనకి రెగ్యులర్ టచ్లో ఉంటుంది ఆమె. సో శిరీషకు అమ్మ నాన్న కూడా లేరు, అనాథగా ఉంటే ఇది యాక్చువల్లీ ఏంటిదంటే అండి, మా వీళ్ళు 5-6 సంవత్సరాలు ఉన్న టైంలో అంటే మా అక్క, నా ఓన్ అక్క ఎవరు జయలక్ష్మి ఉన్నారు, వాళ్ళకి 3 డాటర్స్. నేను 6th 7th ఉన్నప్పుడు మా అక్కకి 10th మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగానే ఉన్నారు, 3 ఆడపిల్లలు పుట్టినారు అని చెప్పి మా బావ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఫ్యామిలీలో. సో ఆ విధంగా మా సిస్టరు చనిపోవడం జరిగింది. వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మనే పిల్లల్ని 3 పిల్లల్ని తీసుకొని మా డాడీ సింగరేణి కాలేజ్లో జాబ్ చేస్తుండే, వీళ్ళని పిలిచి పెంచుకున్నారు. సో మేము కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాము, మాది కూడా ఏదో అప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు మేము కూడా 9-10 చిన్న ఏజే మాది కూడా, మాకంత నాలెడ్జ్ లేదు. మమ్మీ వాళ్ళు పెంచుకున్నారు, 2 పెళ్ళిళ్ళు చేసినారు, ఇంకొక పాప ఒక్కరని. ఆ చిన్న పాప అప్పుడు 7-8 సంవత్సరాలు ఉన్న టైంలో శిరీష ఉన్న టైంలో మా బంధువులే అంటే మా బావ వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరో పెంచుకుంటామంటే, సరే మా మమ్మీ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ అయినారు, సరే ఆడపిల్లలు కదా ఇంకా ఎక్కువ అయినది కదా అన్న ఉద్దేశంతో తెలిసిన వాళ్ళ త్రూ మా బావ వాళ్ళ చుట్టాల త్రూ వాళ్ళకి పెంపకం అది అఫీషియల్గా దత్తతకి ఇచ్చాము. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఆడనే చదువుకుంది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, నర్సింగ్ చేసింది. నర్సింగ్ టైంలోనే ఎవరైతే కోడలు ఇప్పుడు మాతో మాట్లాడిందో ఆమె పరిచయం చేసుకొని వాళ్ళ బ్రదర్కి మ్యారేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసి వాళ్ళిద్దరు సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్ తోటి పెళ్లి చేశారు. ఎప్పుడైతే పెళ్ళప్పుడు మీరు అయితే దత్తతకి ఇచ్చారో ప్రొఫెసర్ మీ బంధువు, వాళ్ళకి తెలుసా పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళు ఉన్నారా, పెళ్లికి సంబంధించిన విషయాలని వాళ్ళకి తెలుసా? అది మాకు అంత ఇన్ఫర్మేషన్ నాకు లేదండి. ఇప్పుడు స్వాతి శిరీష ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి పెళ్ళి మ్యారేజ్. ఇప్పుడు ఈయనేమో శ్వేత వాళ్ళ హస్బెండ్, ఈయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకొక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఈయన. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకు కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు, పెళ్లి విషయం ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి. వాళ్ళు పెళ్లి చేసినారంట. తర్వాత నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత మా బ్రదర్ ద్వారా తెలిసింది ఆమెకు పెళ్ళయిందని చెప్పేసి. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఆ పాప మా ఇంటికి రావడమే తప్ప మా ఫంక్షన్ అన్నిట్లోకి వస్తుంది. రీసెంట్గా నవంబర్లో మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ ఏదో అయితే రారు, ఒక ఆమె వస్తుంది, ఆ పాపని తీసుకొని వస్తుంది, ఆ ముఖంలో కనబడుతుంది. మేము అడిగితే ఎట్లున్నావు బేటా అని అంటే బాగానే ఉన్నా మామ అని అనేది మనకు మనుషులను బట్టి అర్థమవుతుంది కాబట్టి ఏదో బాధలు ఉందని చెప్పేసి రీసెంట్గా ఏదో నర్సుకి గవర్నమెంట్ పోస్ట్ కూడా ఏదో అప్లై చేసుకుంది. సో అది కూడా అప్లై చేసిన మామ అని చెప్పింది. దాని ఏదో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుండే, నర్సింగ్ రిజల్ట్స్ కోసం కూడా గవర్నమెంట్ది.